నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో, గురక అండి. గురక అనేది ఒక పెద్ద సమస్యలాగా చాలా మంది కామెంట్స్‌లో చెప్పారు మాకు. గురక గురించి చెప్పండి మేడం. చాలా రెమెడీస్ మీవి ఫాలో అవుతున్నాము. బట్ చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ గురక గురించి కూడా చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమే వీడియో. సో, గురక అనేది ఇబ్బంది పడే వాళ్ళకి ఎంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటదో వాళ్ళకే తెలుస్తది. ఎందుకంటే రీసెంట్‌గా మా దగ్గరికి కూడా ఒక ఆల్‌మోస్ట్ 20-25 ఇయర్స్ లోపల వాళ్ళు చాలా మందొస్తున్నారు. ఏదైనా హాస్టల్స్‌లో పడుకుంటున్నప్పుడు గురకొస్తుందని చెప్పి చాలా మంది అంటున్నారని, మేము నిద్రపోలేకపోతున్నామని. ఇంటర్మీడియేట్ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలే అండి. 10-20 ఇయర్స్ లోపల వాళ్ళు కూడా చాలా మంది గురకలున్నాయి. అసల పిల్లి కూతురు సౌండ్‌లొస్తున్నాయి. మా వాళ్ళు చాలా మంది డిస్టర్బెన్స్ చేస్తున్నాం అని చెప్పేసి పక్కకెళ్ళంటున్నారు. లేదంటే అక్కడికెళ్ళి పడుకోమంటున్నారు మేడం అని చెప్పేసి. దానివల్ల నేను చాలా ఓవర్ ఈటింగ్ తినేసేయడం వల్ల కూడా నేను ఎక్కువ బరువు పెరిగిపోయానని కూడా వస్తుంది. సో, స్పెషల్లీ వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. రీసెంట్‌గా కూడా మా దగ్గరికి యంగ్‌స్టర్స్ చాలా మందొస్తున్నారు. సో, నేనొక్కటంటాను. అధిక బరువుంటే కంట్రోల్ జేసుకోండి. డెఫినెట్‌గా. అండ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నా గూడా కంట్రోల్ జేసుకోండి. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా గురక రావడానికి మెయిన్ కారణం ఓవర్ థింకింగ్. ఎక్కువగా ఆలోచిస్తున్న వాళ్ళలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువగా అధికంగా అయిపోవడం వల్ల గూడా గురకలు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. కొంతమందిలో మనకేంటంటే సైనసైటిస్ గానీ, ఆస్తమా గానీ, అడినాయిడ్స్ గానీ, టాన్సిల్స్ ఉండే వాళ్ళలో గూడా ఆల్‌మోస్ట్ 70-75% వాళ్ళలో గురకుంటది. ఊబకాయం బాగా బరువుండే వాళ్ళలో గూడా ఉంటది. కొంతమందికి ఓవర్‌గా మనం ఎక్కువగా అంటే లైక్ ఎలా అంటే దానికి ఓవర్ ఎక్సైటెడ్‌గా ఉంటారు గదా! వాళ్ళలో గూడా ఉంటది గురక. సో, ఈ గురక రాకుండా కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్లీప్ ప్యాటర్న్ చూసుకోవాలి. ఎప్పుడు స్ట్రెయిట్‌గా పడుకుంటారు కొంతమంది. స్ట్రెయిట్‌గా కాదు సైడ్‌కి పడుకోండి. ఎయిదర్ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్. మీకు కన్వీనియంట్‌గా చూసుకొని పడుకోండి. ఎప్పుడైతే అలా పడుకుంటామో అక్కడే 50% మనం గురక కంట్రోల్ చేస్తాం. అండ్ నెక్ కూడా కొద్దిగా లైట్‌గా ఎలివేటెడ్‌గా పెట్టండి. ఇలా ఫ్లాటెడ్‌గా కాదు లైట్‌గా ఎలివేటెడ్‌గా పెట్టామనుకోండి దానివల్ల కూడా ఒక 25% గురక కంట్రోల్ అవుతుంది. అండ్ స్పెషల్లీ చెప్తున్నాను అధిక బరువు ఉంటే బరువును కంట్రోల్ చేసుకోవాలి. అండ్ పడుకోవడానికి 3 అవర్స్ ముందు ఎలాంటి ఫుడ్ తినకూడదు. తినేసి ఇమ్మీడియేట్‌గా పడుకుంటారు చూడండి. వాళ్ళలో కూడా గురక అనేది 100% ఉంటది. తింటారు. ఆ బెడ్ పక్కన ప్లేట్ జరుపుతారు. అట్లే డైరెక్ట్ పడేసి పడుకుంటారు. ఆ పడుకున్న వెంటనే గంభీరమైన సౌండ్‌ల వల్ల పక్కన వాళ్ళకి కూడా నిద్ర రాదు. నిజంగానే. సో, లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. గురక అనేది ఈజియెస్ట్ వే అండి. పాతకాలంలో మీరు గమనించారో లేదో నేను చాలా మందికి ఈ రెమెడీ చెప్తుంటాను. గురకుంటే మాత్రం 4, 5 లవంగాలు తీసుకోండి. కొద్దిగా సొంఠి తీసుకోండి. వాము తీసుకోండి. ఈ మూడిటిని దూరగా వేపేసుకొని ఒక కాటన్ క్లాత్‌లో కట్టేసుకొని, ఆ కాటన్ క్లాత్‌ని పిల్లో కింద పెట్టుకొని పడుకోండి. నిజంగా అండి. నేను నేను యాస్ ఎ డాక్టర్‌గా కాకుండా పాత పద్ధతిలో మా అమ్మమ్మ గారు చేసేవారు ఈ ప్రాసెస్. చాలా మంచి రిలీఫ్ ఉండేది. నేను యాస్ ఎ న్యాచురోపతి డాక్టర్ అయ్యాక దాని ఫలితం తెలుసుకొని దాన్ని చాలా మంది పేషెంట్స్‌కి నేను చెప్పాను. సో, చాలా మంచిగా యూజ్ అవుతదిది. అండ్ దాంతో పాటు మనం కొద్దిగా లవంగాలు కొద్దిగా, పసుపు కొద్దిగా, కొద్దిగా విక్స్ వేడి నీళ్ళలో ఏసి స్టీమ్ పట్టండి. ఇది గూడా చాలా ఇంపాక్ట్ పడతది. మనము ఈవినింగ్ 6:30, 7 లోపల డిన్నర్ చేసేసేయాలండి. మనం 9:30, 10 కల్లా పడుకోవాలి. సో, పడుకునే ముందు గూడా కొద్దిగా నీట్‌గా ఇక్కడ నోస్ దగ్గర మంచిగా ఇలా మసాజ్ చేయాలి. క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ మసాజ్ చేసి ఇలా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మంచిగా మజిల్ బాగా మనకి ఎక్కువైపోవడం వల్ల గూడా మనకి ప్రాపర్ బ్రీత్ అందకపోవడం వల్ల గూడా మనకి గురకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పడుకునే ముందు మంచిగా ఇలా ప్రెస్ చేసుకొని మసాజ్ చేసుకోవడము. దాంతో పాటు 4 లవంగాలు, కొద్దిగా పసుపు, ఇంత విక్స్ వేడి నీళ్ళలో వేసి స్టీమ్ పట్టండి మంచిగా. అద్భుతమైన రిజల్ట్స్ అండి చెప్తున్నాను కదా! వేల మంది మా దగ్గరకి గురక కోసం వచ్చి చాలా బెస్ట్ ఎందుకంటే ట్రీట్మెంట్స్ కోసం వస్తారు మా దగ్గరికి. సో, ట్రీట్మెంట్స్ అవసరమే లేదండి. ఒకవేళ అధికంగా బరువుంటే బరువు తగ్గడానికి ఒక డైట్ చార్ట్స్ లాంటివి ఏమైనా ఇస్తాము. లేదంటే కొన్ని టిప్స్ లాగా చెప్తాము. బట్ గురకుంటే మాత్రం మా అమ్మమ్మ గారి టిప్ బెస్టెస్ట్ టిప్ చెప్తున్నాను గదా! 100% పనిచేస్తది. ఇది నా టిప్ కాదు. పెద్దవాళ్ళు పెద్ద పురాతన కాలంలో చేసేవాళ్ళిది. సో, లవంగాలు, వాము, సొంఠిని దోరగా వెప్పేసి కాటన్ క్లాత్ తీసుకొని పిల్లో కిందన పెట్టుకోండి. దానివల్ల హీట్ జనరేట్ అయిపోవడం వల్ల ప్రాపర్ బ్రీత్ అందుతది మనకి. అదొక బెస్ట్ రెమెడీ, అదొక టిప్ ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ యాస్ ఎ డాక్టర్‌గా నేను చెప్తున్నాను మీకు కొద్దిగా పసుపు, కొద్దిగా మనం చిన్న పసుపు కొద్దిగా ఏసుకోండి. లవంగాలు 4 ఏసుకొని కొద్దిగా విక్స్ ఏసి స్టీమ్ పట్టండి. ఆ స్టీమ్ పట్టడం వల్ల కూడా మనకి మంచి ఊపిరి అందుతది. దానివల్ల కూడా మనకు గురక కంట్రోల్ అవుతది. కాబట్టి బెస్ట్ వే మంచిగా మార్నింగ్ లేచి ఇలా నైట్ పడుకునే ముందు మంచిగా మసాజ్ చేసుకొని స్టీమ్ పట్టడము. ఓకే. దాంతో పాటు ఎర్లీ మార్నింగ్ లేచాక 10-15 మినిట్స్ ప్రాణాయామం చేసుకోవాలి. అది కూడా సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. మనం ప్రాణాయామం చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ కపాలపాతి, నాడి శుద్ధి ఎలా చేస్తుంటాం అలా కాదు. ఫస్ట్ గురక ఉన్న వాళ్ళు గానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్ గానీ, ఈవెన్ దో నార్మల్ పర్సన్స్ అయినా సరే ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం చేసుకుంటే కూడా మనకి గురకలో చాలా వ్యత్యాసం చూస్తారు మీరు. ఎలా అంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం నాడీ శుద్ధి ప్రాణాయామాలు చేస్తాం. సో, ఫస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. నాడీ శుద్ధి క్లీనింగ్ అన్నమాట. మళ్ళీ దీన్ని తీసుకొని
ఇలాగ నాడి శుద్ధితో స్టార్ట్ చేయాలి ఫస్ట్. సో ఈచ్ నాస్ట్రిల్ 20 టైమ్స్. ఇది ఈ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ మళ్ళీ ఇది బ్రీత్ ఇన్, మళ్ళీ రిపీటెడ్గా 2 టైమ్స్ చేయండి. అలాగ నాడి శుద్ధి చేసి తర్వాత అనులోమ విలోమ మళ్ళీ బ్రీత్ తీసుకోండి. హోల్డ్ యువర్ బ్రీత్. Breathe out. Again, take a deep breath. Close. Hold your breath. బ్రీత్ అవుట్. దీన్ని అనులోమ విలోమ అంటారు. దీనివల్ల కూడా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్కి మంచిది. మనకి ఏదైనా మర్చిపోయినా ఏదైనా ఉంటుంది కదా, కొద్ది చిన్న చిన్న మతిమరుపులు ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ అవుతాయి. అండ్ స్పెషల్లీ గురకకి చాలా మంచిది అనులోమ విలోమ. దాంతోపాటు కపాలభాతి బ్రీత్ తీసుకొని కంటిన్యూగా బ్రీత్ అవుట్ చేయడం, కపాలభాతి చేయడం, భస్త్రిక ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ, వెరీ సింపుల్ థింగ్స్ అండి, మీకు తెలిసినవే. బట్ సీక్వెన్స్ ఫస్ట్ నాడి శుద్ధి, అనులోమ విలోమ, కపాలభాతి అండ్ భస్త్రిక ప్రాణాయామ, దాని తర్వాత భ్రమరి ప్రాణాయామం. ఇలా మనం ప్రాణాయామం చేసుకున్నాం అనుకోండి ఈ సీక్వెన్స్ లో, దాని తర్వాత లాస్ట్ లో శీతకారి ప్రాణాయామం. ఇలా చేసుకున్నారనుకోండి అండ్ ప్రాపర్ బ్రీత్ అందుతుంది. అండ్ మనం ఎప్పుడైతే మనకి తీసుకుంటున్న గాలి, వదిలే గాలి ఎప్పుడైతే ప్రాపర్ గా ఉండదో ఆ సౌండ్ ఫోర్స్ఫుల్ ఆఫ్ సౌండ్ తోనే వస్తుంది మనకి పిల్లి కూదల సౌండ్. అది కాస్త క్రమేపీ గురకల కింద కన్వర్ట్ అవుతుంటాయి. సో కాబట్టి బెస్ట్ వే మార్నింగ్ లేచాక ప్రాణాయామం చేసుకోవడం. పడుకునే ముందు లవంగాలు, పసుపు, విక్స్ వేసి ఒక వేడి నీళ్ళలో వేసి, విక్స్ లేకపోయినా పసుపు అవి లవంగాలైనా పర్లేదు, అవి రెండు ఉన్నా పర్లేదు. ఎందుకంటే కొంతమంది బెస్ట్ న్యాచురల్ వేలో చూస్తారు. లవంగాలు అల్టిమేట్ రిజల్ట్ అండి, చెప్తున్నాను కదా. అల్టిమేట్ గా గురకను తగ్గించే ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఇంట్లో ఉన్నాయంటే అది పసుపు, లవంగాలు. అంత బాగా గురకను కంట్రోల్ చేస్తాయి. అవేసి వేడి నీళ్ళలో మంచిగా స్టీమ్ పట్టామనుకోండి చాలా ఉపశమనం ఉంటుంది. అండ్ పసుపు కూడా ఉంది కాబట్టి మంచిలో ఫేస్ లో కూడా మంచి గ్లో వస్తుంది. కానీ స్టీమ్ పట్టే ముందు కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని మంచిగా ఫేస్ కి మసాజ్ చేసుకోండి. లైట్ గా నోస్ దగ్గర కూడా మంచిగా మసాజ్ చేశాక స్టీమ్ పట్టండి, ఇంకా మంచి ఉపశమనం ఉంటుంది. సో ఇలా కంపల్సరీ చేసుకోండి. అండ్ పెద్దవాళ్ళే కాకుండా చిన్న వాళ్ళలో కూడా చాలా మంది ఎటన్నా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, పడుకోవాలంటేనే భయపడుతున్నారు చాలా మంది. అయ్యో రాత్రి అవుతుందా, నేను పడుకుంటాను, అందరూ నన్ను ఇట్లా అంటారు అట్లా అంటారు అని చెప్పేసి చాలా మంది అండి. దానివల్ల బీపీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. గురక అనేది ఎప్పటికైనా డిస్టర్బ్డ్ స్లీప్, ఇట్ లీడ్స్ టు కొన్ని డిసీజెస్. సో గురకని కంట్రోల్ చేయడం ఈజీ వే, అది కూడా నేను చెప్పిన సింపుల్ వేలో మంచిగా ఆయిల్తో మసాజ్ చేసుకొని లవంగాలు, పసుపు వేసి స్టీమ్ బట్టి నేను చెప్పిన ఈ ఫుడ్లో కూడా మనం మంచిగా ఎక్కువ సిట్రస్ ఫుడ్లు ఎక్కువ తీసుకోకండి, మరీ పులుపులు ఎక్కువ ఉండేటివి తీసుకోకండి. సో తీసుకుంటే మ్యాక్సిమం ఎంటీ స్టమక్లో కాకుండా మనం తిన్న తర్వాత తీసుకున్నారనుకో మంచిది. పొద్దున్నే లేచి లెమన్ వాటర్ తాగుతుంటారు, వాళ్ళలో కూడా ఎలర్జీస్ ఉంటాయి. అలా కాకుండా ఏదైనా తిన్న తర్వాత తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. అలాగా ఏవైతే మీకు సెట్ అవ్వవో ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ నేను చెప్పిన బెస్ట్ రెమెడీస్ ఫాలో అవుతూ అండ్ మార్నింగ్ లేచిన వెంటనే 10 to 15 మినిట్స్ ప్రాణాయామం చేసుకోండి. మంచిగా గురక రాకుండా హెల్దీగా పడుకోండి, హార్ట్ని హెల్దీగా ఉంచుకోండి. ఖచ్చితంగా చేస్తాను నమ్ముతున్నాను. నమస్కారం.